కాండిడా ఆవరిస్ ఫంగస్ అనేది సాధారణంగా మన చర్మంపై లేదా శరీరంలోని తేమ ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉన్నవారిని ఇది పెద్దగా హాని చేయదు. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో మాత్రం ఇది భయంకరమైన ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. రక్తనాళాలు, ఊపిరితిత్తులు, మెదడు లాంటి ముఖ్యమైన అవయవాలను అది టార్గెట్ చేస్తుంది. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే ఇది ఎక్కువగా వ్యాపించేది ఆసుపత్రుల్లోనే. ప్రత్యేకించి ఎక్కువగా పరికరాల ద్వారా వ్యాపించే శక్తిని కలిగి ఉంది. క్యాథెటర్లు, శ్వాసనాళాల ట్యూబులు, ఫీడింగ్ ట్యూబులు లాంటి వాటిపై ఈజీగా స్థిరపడుతుంది. శానిటైజర్లు, సాధారణ రసాయనాలతో శుభ్రం చేసినా ఈ ఫంగస్ పూర్తిగా తొలగిపోదు. అందుకే దీన్ని ఇతర ఫంగస్ల కంటే ప్రమాదకరంగా చెబుతారు సైంటిస్టులు. అటు అమెరికాలో ఈ ఫంగస్ వేగంగా విస్తరిస్తోంది. మొదట్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించిన ఈ కేసులు ఇప్పుడు చాలా చోట్ల నమోదవుతున్నాయి. మొదట 2016లో కనిపించిన ఈ ఇన్ఫెక్షన్ తాజాగా మియామి లాంటి నగరాల్లో కలకలం రేపుతోంది. 4 ఏళ్ల వ్యవధిలో కేసులు 5 నుంచి 115కి పెరగడం టెన్షన్ను కలిగిస్తోంది. దాదాపు 2200% పెరుగుదల అంటే ఈ ఫంగస్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, ముఖ్యంగా శస్త్రచికిత్సల తర్వాత రికవరీలో ఉన్నవారిని ఇది లక్ష్యంగా చేసుకుంటోంది. ఇటు వెంటిలేటర్లు లేదా ఇన్వేసివ్ పరికరాలతో ఉండేవారే దీనికి బలిగా మారుతున్నారు. ఒక్కసారి శరీరంలోకి చొచ్చుకుపోతే దీన్ని నియంత్రించడం చాలా కష్టంగా మారుతోంది. అటు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అవ్వకుండా దేశం మొత్తానికి ఈ కేసులు వ్యాపిస్తున్న తీరు భయాన్ని రేపుతున్నాయి.